వందనాలండి. ఈరోజు జనవరి 23. దేవునికి మొరపెడితే గొప్ప కార్యాలు చేస్తాడు అనే సంగతి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యిర్మీయా 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఈ 33:3 ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయాలంటే 100 చేస్తాం కదా. అదేవిధంగా ఎప్పుడైనా మనకి ఏ అవసరం వచ్చినా కూడా 333 చేయండి అని చెప్పేవాళ్ళు పాతకాలంలో. మరి యిర్మీయా 33:3 ఏం చెప్తుందంటే, మనము ఏం కావాలన్నా దేవుణ్ణి అడిగితే చాలా ఆయన మనకి ఇచ్చేస్తాడు. దేవునికి మొరపెడితే చాలు, ఆయన వెంటనే సమాధానం ఇస్తాడని దేవుడు యిర్మీయాకు నిశ్చయిత ఇచ్చాడు. మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం సహాయం కొరకు అడగాలి. మనం అడగకుండానే ఆయన మనకు సహాయం చేయగలడు. కానీ మనం అడిగినప్పుడు ఆయన మాత్రమే మనకు సహాయం చేసే శక్తి ఉందని, మన సొంత శక్తితో ఏమీ చేయలేమని మనం ఒప్పుకోవడం. ఆయన శక్తికి మించినది ఏమీ లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మత్తయి 7:7 అడుగుడే మీకు ఇవ్వబడును అని ప్రభువే స్వయంగా చెప్పాడు. మనం అడిగినప్పుడు మనం తగ్గించుకోవాలి. మన స్వచిత్తాన్ని, చింతను వదిలి ఆయనకు విధేయత చూపాలని నిర్ణయించుకోవాలి. దయచేసి 91వ కీర్తన చదవండి. మోషే ఈ కీర్తన రాశాడని నమ్ముతారు. ఇది విశ్వాసంతో కూడిన కీర్తన. ప్రభువును హత్తుకొని జీవించే విశ్వాసుల పట్ల ఈ వాగ్దానాలన్నీ నెరవేరుతాయి. తాము ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలోనూ దేవునికి కృతజ్ఞతలు ఇచ్చేవారు దేవుని నామాన్ని మహింపరుస్తారు, అంగీకరిస్తారు. ఆయన ఎల్లవెల్ల మంచివాడు కాబట్టి ఆయనకు ధన్యవాదాలు చెప్తారు. మనము శ్రమల్లో ఉన్నప్పుడు తన నామాన్ని గుర్తించి ప్రేమించే వారికి దేవుడు 3 గొప్ప వాగ్దానాలు ఇస్తాడు. అవేమంటే సహాయము, గౌరవము, నిరీక్షణ. మనం ఏ సమస్యల్లో ఉన్నా దేవుని మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. యోహాను 16:33 ప్రభువు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకంను జయించి ఉన్నాను అన్నాడు. కేవలం ఆయన మనకు సహాయం చేసి మన శ్రమల నుండి విడుదల చేయడమే కాకుండా మన సమస్యల నుండి బయటకు వచ్చేటప్పుడు తలెత్తుకుని వచ్చేలాగా చేస్తాడు. ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు వచ్చిన ఇజ్రాయేలీలు ఐగుప్తీయుల సంపదతో బయటకు వచ్చారు. ఈనాడు మనము సమస్యల నుండి బయటకు వస్తున్నాం, కానీ ఒకరోజు అన్నిటి నుండి విడుదల వస్తుంది. బాధలు, శ్రమలు ఏమీ ఉండవు. అదే మన చివరి నిరీక్షణ. ఈ విధంగా దేవుడు మనకు సహాయము, గౌరవము, నిరీక్షణ ఇస్తాడు. దేవుణ్ణి అడిగినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రతి విశ్వాస జీవితంలో ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది. మనం వాటిని గుర్తించి ఆయనకు స్తుతులు అర్పించి ఇతరులకు కూడా చెప్పాలి. ఇదే సాక్ష్యం ఇచ్చుట. దేవుడు అదే కోరుకుంటున్నాడు. మనం ఆయన చిత్త ప్రకారము ప్రార్థిస్తే ఊహించలేని అద్భుతాలు చేస్తాడు. పౌలు ఎఫెసీ 3:20-21 చదవండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేసే శక్తి గల దేవునికి మహిమ అంటున్నాడు. మనలోని విశ్వాసం మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడని నమ్ముతుంది. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునైనా, అవును తండ్రి, మీ చిత్త ప్రకారం అడిగితే ఏమైనా ఇస్తావు అని మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రం నాయనా. మేము సంపూర్ణంగా మమ్మల్ని మేము సమర్పించుకొని మీ చిత్త ప్రకారం నడుచుకునేది మాకు నేర్పించమని, ఏది కావాలన్నా మిమ్మల్ని అడిగేదానికి నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.